కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మోంతా తుఫాన్ వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడుకు లేఖ రాసినట్లు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి తెలిపారు. ఆయన బుధవారం మధ్యాహ్నం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వర్షాలతో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. సాగు చేసిన వరి, పత్తి, కంది, మినుము పంటలు దెబ్బతిన్నాయన్నారు. రబీలో బుడ్డ, శనగ సాగు కోసం పొలాల్లో వేసిన ఎరువులు నీటిలో కొట్టుకుపోయాయన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాయం అందించాలన్నారు. భారీ వర్షాలు కురిసిన కారణంగా 3 రోజులైనప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో పంట పొలాల్లో నీళ్లున్నాయి. చాలా పంటలు నీళ్ళల్లో ఈరోజు కూడా మునిగి ఉన్నాయి. కంది, పత్తి, మినుము ఈ పంటలన్నీ కూడా నీళ్ళలో మునిగిపోయి కుళ్ళిపోయే పరిస్థితిలో పంటలు ఉంటున్నాయి. నా సొంత పొలం అయితే నాది 2 ఎకరాలు కంది చచ్చిపోయింది. కూడా 2 ఎకరాలు నీళ్లు నిలబడి చచ్చిపోయింది. చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో ఉండబడిన రైతులందరూ కూడా పంట పొలాలు నష్టపోయి చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఇప్పటికి కూడా నీళ్లు పోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మన రాజుపాలెం మండలంలో చాలా వరకు మన శనగ వేస్తారు. బెంగాలీ గ్రామ్, ఈ బెంగాలీ గ్రామ్ వేసే వాళ్ళు పొలాలలో ఎరువులు సతవులు ఎత్తుకొని ఎరువులన్నీ ఎత్తుకొని సుమారుగా 20 రోజులు అయిపోయింది. ఆ 20 రోజులైన కారణంగా నిరంతర వర్షాల కారణంగా ఆ భూముల్లో గడ్డి విపరీతంగా పెరిగిపోయింది. ఆ సత్తువ గడ్డి తీసుకుంటుంది. అక్కడ పొలాలలో వాళ్ళు రైతులందరూ సతవులు ఎత్తుకొని మనం శనగ వేసుకోవాలని వాళ్ళందరూ కూడా ముందుగా మనం ఎరువులు ఎత్తిన తర్వాత మళ్ళీ వర్షం వస్తే ఆ వర్షాలలో శనగ పంట విత్తుకోవాల్సి ఉంది. అయితే ఈ వర్షాల కారణంగా నిరంతరము పడే వర్షాలు, ఒక 20 రోజుల నుంచి నిరంతరం పడే వర్షాల కారణంగా ఆ సత్వాన్ని ఎత్తుకునే సత్వంతా గడ్డికే పోతుంది. ఆ గడ్డికే సత్వంతా పోతుంది కాబట్టి రేపు పైరు వేస్తే పంటకు బెంగాల్ గ్రామ్ అనే శనగ పంటకు సత్వ వచ్చే పరిస్థితి ఉండదు. ఈ విధమైన పరిస్థితుల్లో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. వరి పంటకు కూడా విపరీతంగా తెలుగు ఆశిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ముసురు బట్టి ఉంటుంది కాబట్టి ఆ ముసురు కారణంగా తెగుళ్ళు అనేది వరి పంటను కూడా ఆశిస్తున్నాయి. ఈ మాదిరిగా పత్తి, కంది, మినుము, వరి పంటలన్నీ కూడా బాగా తగ్గు ప్రాంతాలలో ఉండబడిన వంకలు, నదులు ప్రవహించే ప్రాంతాలలో తగ్గుగా ఉండబడిన వరి పంటలు కూడా బాగా పొలాలలో నీళ్లు బారి దెబ్బతిని భూమికి ఖర్చుకొని పోయినాయి. ఈ పరిస్థితుల్లో రైతులు దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఏమాత్రము రైతుకు ఏ ప్రభుత్వాలు కూడా పెద్దగా సాయం అందించని పరిస్థితులు ఉన్నాయి. రైతు పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఈ మాదిరిగా రైతులు 1-2 సార్లు పైర్లు, కంది పైర్లు, మన పత్తి పైర్లు, మన మినుము పైర్లు వేసుకుంటా ఉండబడినప్పటికీ కూడా వాళ్ళు అధిక వర్షాల కారణంగా ఈ పంటలన్నీ మునిగిపోయి కుళ్ళిపోయే పరిస్థితి గ్రామీణ ప్రాంతాలలో ఉంది. మనం వేరుశనగ, మన బెంగాలీ గ్రామ్ పైరు శనగ వేస్తామని విత్తుకునే పంటలు అంతా గడ్డిపడి ఆ గడ్డి విత్తుకునే సతవులంతా గడ్డి తినిపోయే పరిస్థితి ఉంది. ఇంకా 15 రోజులకు 10 రోజులకు కానీ ఇప్పటి నుంచి వర్షాలు పడకుండా ఉంటే ఇంకా 10 రోజుల తర్వాత కూడా పొలాలలో రైతులు దిగే పరిస్థితి లేదు. ఇటువంటి కష్ట పరిస్థితుల్లో రైతులు ఉన్నారు కాబట్టి ప్రభుత్వాన్ని ఆదుకోవాలా. కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. మా ముఖ్యమంత్రి గారికి కూడా నేను ఉత్తరాలు రాయడం జరిగింది నిన్నటి దినమే. మరి దానికి రైతులందరి యొక్క నష్టాన్ని గుర్తించి తదుపరి పరిస్థితుల్లో రైతులందరినీ ఆదుకుంటేనే తప్ప లేకపోతే ఈ సంవత్సరంలో రైతుల పరిస్థితి చాలా గడ్డు పరిస్థితిగా ఉంది. కేవలము 2వ, 3వసారి పంటలు వేసిన సందర్భంలో కూడా ఉంటున్నారు కాబట్టి రైతులందరినీ తప్పనిసరిగా ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం ఆదుకొని రైతులకు ఏదైనా ఆర్థికంగా బలోపేతం చేసి బలపడేదానికి, మళ్ళీ 2వ పంట వేసుకునేదానికి ఆర్థిక సాయం అందించాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇన్సూరెన్స్ పంట వేసినాక ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇప్పుడు పంట వేయకముందు వేసినాం, ఇన్సూరెన్స్ టైం రాలే, ఇంకా ఇన్సూరెన్స్ కట్టడంలే. ఏదో డిసెంబర్ ఆఖరిలో ఇన్సూరెన్స్ అవన్నీ వస్తాయి. ముందేసిన పంటలని ఏం రాకుండా పోతే ఇన్సూరెన్స్ ఎక్కడుంది? కాబట్టి రైతుకు భారీగా ఆర్థిక సాయం చేస్తే కానీ రైతు కోలుకునే పరిస్థితులు లేడు. మరి రైతులందరూ కూడా నాకు చాలా మంది ఫోన్లు చేసి మేము వేసిన పంటలు నష్టపోతున్నాయని చెప్పడం జరుగుతుంది.
చదివితే ప్రభుత్వం దగ్గరికి మన ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే బాధ్యత నాకుంది. కలెక్టర్ గారికి కూడా ఒక లెటర్ రాసినాను, మరి అగ్రికల్చర్ జేడీకి కూడా లెటర్ రాసినాము, గవర్నమెంట్కి పంపిస్తామని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మనం చేసే ప్రయత్నం అనేది రైతు బాగుంటుంది, దేశం బాగుంటుందనే ఒక సంపూర్ణ నమ్మకమైన ప్రభుత్వాలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో చంద్రబాబు గారి ప్రభుత్వం కానీ రైతులకు ఆదుకునే ప్రయత్నాలు నిరంతరము. ప్రొద్దుటూరు మండలంలో కరెంటు షాక్ వలన చౌడూరులో ఒక ఆయమ్మ చనిపోయింది. ఈ పంటలు కోతకు గురైన పొలాలు మన కుందు నది ప్రాంతంలో ఉండబడిన పొలాలన్నీ కూడా విపరీతమైన పెద్ద వర్షాల కారణంగా ఇవన్నీ కోసుకొని పోయి కోతలకు గురైంది పొలం కూడా. ఆ కోతలకు గురైన పొలం బాగా మామూలుగా ఉండిపోతాం, 5 అడుగులు 10 అడుగులు కోత కోసుకొని పోయి పొలాలు కూడా ఏటిలో కలిసిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పొలాలు కోతకు గురైన పొలాలు పంట నష్టంలో వేసిన పంటకు నష్టమైన పరిస్థితులు జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం దీనిని తప్పనిసరిగా ఆదుకొని రైతుకు ఆర్థిక సాయం చేస్తే రైతు బలోపేతం కాదు, తిరిగి పంటలు వేసుకునే పరిస్థితి రైతుకు ఉండదు. మండలాలు రాజపాలెం, పొద్దుటూరు మండలాల్లో ఈ విపరీతమైన భారీ వర్షాల కారణంగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన రోడ్లు, తార్ రోడ్లు అదే మాదిరిగా కోతకు గురైపోయినాయి. కొన్ని చోట్ల పక్కా రోడ్డు కూడా గురైపోయి రాజపాలెం మండలంలో కొంత మేరకు పూర్తిగా నష్టం జరిగింది. రోడ్లు, కరెంటు వీటన్నిటి వల్ల కూడా నష్టం జరిగింది. కాబట్టి ప్రభుత్వాన్ని వెంటనే ఈ రోడ్లను పునర్నిర్మాణం చేయాల్సిందిగా, రైతును ఆర్థికంగా ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రభుత్వం వెంటనే ప్రారంభించి రైతును ఆదుకుంటే రైతు 2వ పంట వేసుకునే పరిస్థితి అయినా రైతుకు కల్పించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఏదో ఒక రకమైన ఆర్థిక పరిస్థితి రైతుకు వెంటనే కల్పించి 2వ పంటకు మళ్ళీ 3వ పంట వేసుకునేదానికి కూడా ఆర్థిక పరిస్థితి ప్రతి ఒక్క శనగ, పత్తి, మినుము పూర్తిగా దెబ్బతినిపోయినాయి. కాబట్టి వెంటనే ఆర్థిక సాయం అందిస్తున్న తప్ప రైతు 2వ పంట వేసుకునే అవకాశం లేదని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.